బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. పూర్వం హజరత్ మూసా అలైహిస్సలాం కాలంలో ఓ వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఓ ఒంటె ఉండేది. అయితే ఆ ఒంటె రోజు రాత్రిళ్ళు ఏడ్చేది. ఒంటెకి ఏమైందో వ్యాపారికి అర్థం కాలేదు. వైద్యులతో పాటు పలువురిని సంప్రదించాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఒంటె రోజు రాత్రిళ్ళు పెద్దగా ఏడుస్తూనే ఉంది. చివరకు ఆ వ్యాపారి దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళాడు. రోజు రాత్రిళ్ళు తన ఒంటె ఏడుస్తున్న విషయాన్ని ఆయనకు వివరించాడు. హజరత్ మూసా అలైహిస్సలాం ఆ ఒంటె దగ్గరికి వెళ్ళి, "నువ్వెందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారు. అప్పుడు ఆ ఒంటె ఇలా చెప్పింది, "నా యజమాని రోజు రాత్రి నిద్రపోయిన తర్వాత అతని మంచం కింద నాకు మంటలు కనిపిస్తున్నాయి. ఆ మంటలు నా యజమానిని కాల్చివేస్తాయనే భయంతో నేను ఏడుస్తున్నాను." తర్వాత హజరత్ మూసా అలైహిస్సలాం ఆ వ్యాపారితో ఇలా అన్నారు, "నువ్వు ఎలాంటి ఘోర పాపం చేశావు? నీ తలరాతలో నరకం రాసి ఉంది." అది విని ఆ వ్యాపారి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత తలదించుకుని ఇలా అన్నాడు, "నాతో ఘోర పాపం జరిగిపోయింది. నేను నా సొంత సోదరుణ్ణే హత్య చేశాను. అతని సంపదను దోచుకున్నాను" అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ప్రవక్త మూసా అలైహిస్సలాం ఆ వ్యాపారితో ఇలా చెప్పారు, "నువ్వు చాలా పెద్ద పాపం చేశావు. స్వచ్ఛమైన హృదయంతో అల్లాహ్ మన్నింపు కోరుకో. అన్యాయంగా దోచుకున్న సొమ్మును నీ సోదరుని వారసులకు ఇచ్చివేయి." హజరత్ మూసా అలైహిస్సలాం చెప్పినట్టే ఆ వ్యాపారి సంపూర్ణ హృదయంతో అల్లాహ్ మన్నింపు కోరాడు. అన్యాయంగా తాను దోచుకున్న సొమ్మును తన సోదరుని కుమారులకు ఇచ్చివేశాడు. ఆ సోదరుని కుమారులు కూడా అతన్ని మనస్ఫూర్తిగా మన్నించారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ ఒంటె తన యజమాని మంచం కింద అగ్నికీలలు కనిపించలేదు.